గట్లే ఉన్నది కథ. చూడుని ఎన్నెన్ని మాటలు మా సిరిసిల్లలు అంటారు పొంకనాల పోతిరెడ్డి అని. పొంకనాల పోతిరెడ్డి లెక్క ఎన్ని మాటలు చెప్పిండే. నేను వస్తున్నా డిసెంబర్ 9 వస్తూనే ఉన్నా. ఇప్పటిదాకా రైతులు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఉరుకుండ్రి బ్యాంకుకు. డిసెంబర్ 8 దాకా ఉరికి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అని చెప్పి నరికిండు పొంకనాల పోతిరెడ్డి. ఏమైంది? డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, ఇవాళ ఏమిటిది మార్చి 10, మార్చి 9 కూడా వీకింది. మరి యాద్ చేయొద్దా రేవంత్ రెడ్డి గారికి? తారీఖులు నువ్వే చెప్తివి, ఎవరు చెప్పమన్నా నిన్ను? తారీఖు నువ్వే చెప్తివి, తేదీ నువ్వే చెప్తివి, 9th అని నరికితివి. ఇప్పుడు యాద్ చేసినావు అనుకో, అగో నేను కూర్చోనే లేదు కుర్చీలా, అప్పుడే ఎడమా అటు ఇటు వాయిస్తున్నారు వీళ్ళు అని మాట్లాడతారు. మేము చెప్పినావా? కాక మేము చెప్పినావా తారీఖు? నువ్వే తారీఖు చెప్తివి. 9 నాడు చేస్తా అని నరికితివి, చేయకపోతివి. యాద్ చేస్తాం. రైతులు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టకపోతే నీ భరతం భర్తరు బిడ్డ అనే మాట కూడా రేవంత్ రెడ్డికి, పొంకనాల పోతిరెడ్డికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకేమన్నాడు మా ఆడబిడ్డలను పట్టుకొని? అయ్యో మా ఆడతల్లులు ఆడబిడ్డలు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా, బంగారం ఫ్రీ అన్నాడు. మరి ఆడవాయ బంగారం 3 నెలలే. మళ్ళా కేసీఆర్ ఇచ్చిన చెక్కులు ఇస్తాడు 1,00,000 రూపాయల చెక్కులు, కానీ బంగారం లేదు, మన్ను లేదు. మా ఆడబిడ్డలు కూడా ఇడిసి పెట్టరు, ఎదురు చూస్తాండ్రు. 100 రోజులు నిండని. 100 రోజులు నిండాక కాంగ్రెస్ పార్టీ బొంద అవ్వేది ఇదే ఆడబిడ్డలు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కువ టైం ఏం పట్టది, ఇంకో వారం రోజులే ఉన్నది. మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. 100 రోజుల సినిమా పూర్తవుతుంది. అప్పుడెప్పుడు కృష్ణుడు కూడా పాపం శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా ఆగిండట. తెలంగాణ ప్రజలు కూడా అట్లా ఎదురు చూస్తాను. చూద్దాం, కొత్తగా వచ్చింది కదా, 100 రోజులు చూద్దాం, ఏం తొందర ఉన్నది, ఏం ఎగిరితం ఉన్నది అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పిండు యాద్ చేసుకోండి. మా ఆడబిడ్డలకు చెప్పిండు, ఇంట్లో కోడళ్ళుంటే నెలకు 2,500 ఇస్తా మహాలక్ష్మి, అత్తలకు నెలకు 4,000. అత్తలే కాదు, అత్తకు భర్తుంటే మాముంటే ముసలోళ్ళు 2 ఉంటే కేసీఆర్ ఒక్కలకే ఇస్తాడు ముసలోళ్లకు, నేను 2కి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. ముగ్గురికి కలిపి ఆడబిడ్డకు ముసలవ్వకు ముసలయ్యకు కలిపి 4,000, 2,500, 10,500 రూపాయలు నేనే ఇస్తా అని నరికిండు. ఏడవాయ మరి? ఏడవాయి నీ చేయూత? ఇక్కడ పోయింది నీ మహాలక్ష్మి? ఇది ఏది కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. రైతన్నలకు చెప్పిండు, బోనస్ ఇస్తా 500 క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అన్నాడు. మరొక పంట పోయింది, మొన్న పోయింది, డిసెంబర్ పోయింది, అయిపోయింది. అప్పుడే గద్దెనెక్కింది కాబట్టి మనం కూడా ఏమనలే. ఇప్పుడు యాసంగి పంట కోతకొచ్చింది. ఏప్రిల్ నెలలో కోతలుంటాయి. నేను కామారెడ్డి వేదికగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్న మాట బోగస్ కాకపోతే ఎలక్షన్ కోడ్ మార్చి 14కో 13కో 15కో వస్తుందని చెప్తాను.